అందరికీ నమస్తే అండి. సంపద సృష్టి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, ఏ నాయకుడు మాట్లాడినా, అది ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఇంకొకడైనా ఎవడు మాట్లాడినా సరే మా జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టి కొరకు ఆంధ్రాలో చేపల కొట్లు, రొయ్యల కొట్లు, మటన్ కొట్లు, చికెన్ కొట్లు తీసుకొచ్చాడు. దీనిని మించిన సంపద ప్రపంచంలో ఎక్కడా లేదని మాట్లాడారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా. ఇవాళ సంపద సృష్టి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తున్నారు. ఒకసారి ఎవరిని మాట్లాడుతున్నాడు వినిపించే ప్రయత్నం చేస్తా చూడండి ఒకసారి. ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఈ రోజు ఏమంటా ఉన్నాడు, సంపద సృష్టించడం ఎక్కడో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటాను. వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. నువ్వు సంపద గురించి మాట్లాడితే అన్నా మీ నాయకులు కూడా నవ్వుకుంటున్నారు. సంపద సృష్టి అనే పదం నీ నోటి వెంట వచ్చిందో లేదో వేలంపల్లి శ్రీనివాసు ఇంకా కొంతమంది నాయకులందరూ కూడా నవ్వుకుంటున్నారన్న. జగన్మోహన్ రెడ్డి ఏంటి సంపద గురించి మాట్లాడడం ఏంటి, సంపద సృష్టి లాంటి పదాలు జగన్మోహన్ రెడ్డికి అసలు సెట్ అవ్వనే ఉద్దేశంతో నవ్వుకుంటున్నారు చూడోసారి. ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పిన, చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పాను. మేనిఫెస్టో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా నిలుచుని ఇలా మేనిఫెస్టోని ఇలా చూపించాను. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పాను. సాధ్యమయ్యేది కాదయా చంద్రబాబు నాయుడు చెప్పేది. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తా ఉన్న బట్టలు నొక్కే కార్యక్రమం ఇది, దీనికి ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. అలా చేసే కదా రాష్ట్రాన్ని నాశనం చేసుకొచ్చింది. అలా బటన్ నొక్కి 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 సకాన పైగా నువ్వు తినేసి రూపాయి అప్పు చేసాడనుకో పావలా పంచాల, ముప్పావలా నొక్కేయాలి, అంతే కదా. అందుకే కదా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 2,70,000 కోట్ల రూపాయలు పంచింది నువ్వు, అంతేనా. నొక్కి 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 ఏం చేసాడు అంటే నాశనం చేసేసాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని చేస్తుంటే అది అవదండి. ఎందుకు అవదండి? అవుతుంది. చేస్తారో చేసి చూపిస్తారో చూసి తగలాడు. నీలాగ చేతులు ఎత్తేయట్లేదు కదా. ఉన్న పరిస్థితిని రాష్ట్ర ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అవును చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, తప్పే ఉంది అందులో. ఆయన దోచుకుందామో తినేద్దామని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. మనం ఏం చెప్పాం గతంలో అది కూడా వినిపిస్తా. చేపల కొట్లు మటన్ కొట్లు పెట్టేసండి, పైగా దానికి పెద్ద సభ పెట్టేసుకొని అసలు పులివెందుల్లో చేపల కొట్లు వస్తాయని చెప్పేసి ఎవడు అనుకోలేదు అంటాడు. అది కూడా వినిపిస్తా. ఈ వీడియో తర్వాత ఆ వీడియోని వినిపిస్తా. ఇంకా మాట్లాడు. ఏమో 1,72,000 కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6 మోసము, సూపర్ 7 మోసము అని చెప్పి చెబుతూ మనం ఏం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో చాలే కానీ ఒకసారి ఆగు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే ఇప్పుడు సంపద గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తున్నాడు కదా. పులివెందుల్లో ఒక సభ పెట్టేసుకొని పులివెందుల ప్రాంత వాసులు కానీ కడప వాసులు కానీ వాళ్ళు పుట్టి పెరిగిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో చేప పిల్ల ముఖం కూడా చూడలేదు. చేప పిల్ల ముఖం కూడా చూడలేదు. అందుకని చేపల కొట్లు ప్రారంభించేసి ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఒక పేరు పెట్టేసాడు. వినిపిస్తా చూడండి. ఇదే ఆ దరిద్రం. సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టికి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. వినిపిస్తాను, విన్న తర్వాత మీరే మాట్లాడండి. చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి ఒక్క నిమిషం. అని చెప్పి బహుశా ఎవరు కూడా చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి బహుశా ఎవరు కూడా ఫ్రెష్ గా ఉన్న ప్రాన్స్, ఫ్రెష్ గా ఉన్న చేపలు కూడా చేపలు. అదే నీ పని పడతాను అన్న. దీనికి మళ్ళీ పులివెందుల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టేసుకొని ఆంధ్ర ఫిష్ మార్ట్ అని చెప్పేసి అని చేపలు అమ్ముకోండి, రొయ్యలు అమ్ముకోండి. జగన్మోహన్ రెడ్డి విజన్ అది. ఒకవేళ నిజంగా 2024లో కర్మకాలి గెలిచి ఉంటే కనుక రాష్ట్రంలో యువత అందరూ కూడా యువత చేత ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి కదా, ఆ మద్యం దుకాణాల దగ్గర గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు, పల్లీలు, బాయిల్ పల్లీలు, మసాలా పల్లి, పుచ్చకాయ మొక్కలు, బొబ్బస్కాయ మొక్కలు అన్న, అరటికాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు
ఈ అమ్ముకునేలాగా ఒక సెటప్ ఒకటి చేసి ఒక బండి ఒకటి ఇచ్చి అవి కూడా అమ్మించేది వాళ్ళ చేత. బ్రహ్మాండమైన ఆదాయం. మన బతుకులకి ఇది సరిపోద్ది, మీ బతుకులకి ఇది చాలు. ఎంతసేపు ఏదో దిక్కుమాల చేపలు, రొయ్యలు, పీతలు, పిత్తపరుగులు ఇవి అమ్ముకోండి. ఇదే కదా మనం చెప్పుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి నీలాగా లేగ్గా చిల్లరగా ఏమీ మాట్లాడట్లేదు కదా. పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఆయన చేస్తుంటే ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడడం, నువ్వు ఆయనకు ఉపదేశాలు ఇవ్వడం, ఆయన నువ్వు ఎక్కిరించడం, విజన్ గురించి నువ్వు మాట్లాడడం, సంపద దృష్టి గురించి నువ్వు మాట్లాడడం. ఆయన మైండ్ ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావు అసలు? అస్సలు కొంచెం కూడా బాధ్యత లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది కాకుండా కనీసం ఆ మాత్రం సిగ్గు కూడా లేదు నీకు అసలు. నిజంగా పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ ఏమి అనిపించట్లా. మన రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించి చెప్పుకోవడానికి ఏమీ లేదురా. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసింది కాకుంటే వాళ్ళు వచ్చి నేను చాలా గొప్ప పని చేసేసాను. ఏం చేసేసావు? అప్పులు చేయడమా? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే నీలాగే ఆయన బట్టను నొక్కలేడా? ఇవాళతో పోయేది కాదు కదా రాష్ట్రం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు. నువ్వయ్యో ఉందలే తాపత్రయం మనకంతా కూడా. మనం డబ్బులు పెంచేసాం, మన ఫోటోలు దేవుడి మనం నెట్టేసుకోవాలి అంతేనా? ఆ గజ్జే కదా నీది. ఆ గజ్జితోనే కదా బట్టను నొక్కేస్తున్నాను అన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చి నొక్కేసావు? ఏ పథకం అయినా 3 సార్లే. అంతకుమించి నువ్వు ఇచ్చేసి వచ్చింది కూడా లేనే లేదు అసలు. ఏ పథకం అయినా తీసుకోండి మీరు, 3 సార్లే ఇచ్చాడు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కావచ్చు, ఏ పథకం అయినా 3 సార్లు అమలు చేసి నేను ప్రతి ఏటా ఇచ్చేసాను. ఎక్కడ ఇచ్చేసావు ప్రతి ఏటా? ఇప్పుడు నిన్న మొన్న ఏది ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అని ఏదో ఒకటి ప్రకటించి వాయిదా వేసుకున్నారు. దాని గురించి రోజా కూడా మాట్లాడింది. 3,000 కోట్ల రూపాయలు ఎంతో బకాయిలు అని చెప్పేసి అని. అవి పెట్టింది జగన్మోహన్ రెడ్డి. 2024 జనవరిలో నొక్కాడు, ఫిబ్రవరిలో నొక్కాడు. ఈ 2 నెలల్లోనూ కూడా నొక్కేశాడు. వసతి దీవెనకు సంబంధించి, విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు రిలీజ్ చేయాల. మొత్తం ఈ ఎన్నికల ముందు ఒక 7 బట్టలు 8 బట్టలు నొక్కాడండి. 8 సార్లు సాబులు పెట్టేసుకుని నొక్కేశాడు, బట్టలు నొక్కేశాడు. దాదాపు 14,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేశాడు. కేవలం బట్టలు నొక్కాడు తప్ప డబ్బులు వేయలే. ఎందుకు వేయలేదురా అంటే ఎలక్షన్ కూడా వచ్చేసింది అన్నాడు. ఎప్పుడు వచ్చింది? బటన్ నొక్కింది జనవరిలో అయితే మార్చి వరకు నొక్కుంటూ వచ్చాడు. ఎన్నికలు కూడా ఎప్పుడు వచ్చింది? నువ్వు ఈ 3 నెలల్లో డబ్బులు ఎందుకు వేయలేదు? దానికి సమాధానాలు చెప్పరు. పథకాల గురించి వీటి గురించి మాట్లాడే రైట్స్ కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, లేదంటే పరిశ్రమల గురించో ఇంకొక రంగం గురించి మాట్లాడే అర్హత లేదు నీకు అసలు. గట్టిగా మాట్లాడితే సర్వనాశనం చేసేసి, అప్పులు కొప్పు చేసేసి, ఇవాళ వచ్చేసి ఒక మీటింగ్ కొట్టేసుకొని నువ్వు ఆయన ధిక్కరించేయడం. నేను నిన్న మొన్న చూసా మీ సోషల్ మీడియాలో కూడా అంతే. ఏదో జీవితాలు ఎంతసేపు 5,000కి 10,000కి కక్కుర్తిపడే జీవితాలు, ఇంకా జీవితాలు అలాగే తాకలాడతాయి. ఇంకా అంతేనా? నీ బుద్ధి అంతే, వాళ్ళ బుద్ధి అంతే. రాష్ట్ర ప్రజలందరూ నా కాళ్ళ కింద చెప్పుల్లా బతకాలి, ప్రభుత్వం మీద ఆధారపడి బతకాలి. ఏ పండగ వచ్చినా, ఏ పబ్బ వచ్చినా ప్రభుత్వం ఏదో ఎంతో కొంత ఏదో ఒక పథకం ద్వారా ఇచ్చేస్తే కానీ పండగ చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం పథకాల రూపంలో డబ్బులు ఇచ్చే మనల్ని దేవుడిగా చూసేస్తారు. ఇదేనా నీ ఆలోచన విధానం? మాకు తెలిసి నీ ఆలోచన విధానం అదే. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం క్లియర్గా అర్థమైపోద్దండి. రాష్ట్రంలో ఎవడో కూడా వాడంతటి వాడు పని చేసుకొని బతకూడదు, వాడికి ఉపాధి కలగకూడదు, చదువుకున్న యువత ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు కలగకూడదు. నిత్యం జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం, అది 30 ఏళ్ళ 40 ఏళ్ళ 20 ఏళ్ళ అని తెలియదు కానీ, ఒకవేళ కర్మకాల ఒకవేళ అధికారంలోకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం వస్తే, ఒకవేళ ఏదైనా పథకం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి రోడ్డు మీద పెట్టేసి ఒక బిందు పాలు వేసేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5,000కి 10,000కి అయిపోయి మా జగనన్న దేవుడు అని చెప్పేసి పొగిడేయాలి. ఇదేనా కదా నీ ఆలోచన విధానం? గత 5 ఏళ్లలో మాకు క్లియర్గా కనబడిపోయింది. నీ ఆలోచన విధానాలన్నీ కూడా కళ్ళకే కట్టినట్టు కనబడిపోయినాయి. వారు బాబు వాలంటీర్ ఉద్యోగాలు అంటే 5,000 రూపాయలు ఉద్యోగం ఏంటారు బాబు? 5,000 రూపాయలకి అసలు ఏమొచ్చింది? ఎవడ చేస్తాడు? దా ఉద్యోగాలు అంటే కాదు అది సేవ అన్నాడు. సరే పక్కన పెట్టేసి అది పరిశ్రమలు ఎందుకు తీసుకురావట్లేదు అంటే, ఎందుకు మేము చేపల పుట్లు ఓపెన్ చేస్తున్నాం కదా, దాన్ని మించిన సంపద సృష్టి ఏముంది?
మీరు చక్కగా షాపులు పెట్టుకోవచ్చు, చేపలు అమ్ముకోవచ్చు, పీతలు అమ్ముకోవచ్చు, మటన్ అమ్ముకోవచ్చు, చికెన్ అమ్ముకోవచ్చు, అన్నీ అమ్ముకోవచ్చు అదే షాపులో అని చెప్పేసి అని చెప్పుకొచ్చాడు. డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం అమ్మేసి మళ్ళీ అందులో కూడా 10,000కి 5,000కి జీతానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మళ్ళీ గెలుచుంటే కనుక నేను ఇందాక చెప్పినట్టే ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర అవి కూడా ఆ వాటర్ ప్యాకెట్లు, ఆ గ్లాసులు, ఆ పల్లీలు, ఆ పుచ్చకాయ ముక్కలు, ఆ స్టఫ్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వమే అధికారికంగా ఇంకొక కొన్ని వేల మందినో 1,00,000 మందినో దుకాణాల దగ్గర ఆ మద్యం దుకాణాల దగ్గర కొన్ని వేల మందిని నియమించేసి ఇది కూడా ఉద్యోగమే మేము కల్పించేసామని చెప్పి ఖచ్చితంగా చెప్తుడేమో అలాగని చెప్పేస్తాను 100%. దయచేసి ఇంక ఇప్పుడు కూడా నీకు చేత కాలేదు పక్కన పెట్టేసి చేసేవాళ్ళన్నా చేసే ప్రయత్నం చేయను వాళ్ళు చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ ప్రయత్నం ఏదో వాళ్ళు చేస్తున్నారు. మనం చెడగొట్టే ప్రయత్నాలు చేయకూడదు.